హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. 7 అసాసిన్స్. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 7 యోధులు మన గుండెల్లో 7 గుణపాలు దింపడానికి వస్తున్నారు 7 అసాసిన్స్. ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే డమ్మీ చైనా పీస్ నరకం భయ్య. మూవీ స్టార్టింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, భయపడొద్దు, దగ్గరికి రావద్దు అని. దాన్ని మనం కాస్త మారిస్తే అందరూ భయపడండి, కానీ దీని దగ్గరికి మాత్రం అస్సలు రావద్దు. ఇది యూట్యూబ్లోనే ఉంది తెలుగులో. అంటే ఇది ఎంత పెద్ద కళాఖండమో మనకు ఈజీగా అర్థమైపోద్ది. కాకపోతే మనం ఎప్పుడు వెతికే ఫ్రీ వెబ్సైట్స్లో ఇది అప్లోడ్ అయ్యి ఉంది కాబట్టి ఈ మూవీ ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటారు. కాబట్టి నేను కూడా రివ్యూ ఇవ్వాలి కాబట్టి చేస్తున్నా. మరి దీని తెలుగు డబ్బింగ్ ఎలా ఉంది అని అనుకుంటున్నారా? బాబోయ్, భరించలేం అసలు, చెత్త. ఆల్రెడీ ఇది యూట్యూబ్లో 1 year బ్యాక్ అప్లోడ్ అయింది. 1,00,000 వ్యూస్ ఉన్నాయి, కానీ 8 కామెంట్లు మాత్రమే ఉన్నాయి. ఆ 8 మంది కూడా సూపరో కేక. వాళ్ళకి మరి ఏం అర్థమైందో ఏమి నచ్చిందో తెలియదు, కానీ మీకు పెద్ద దండాలరా అయ్యా. కేక కాదు, ఈక కూడా లేదు. ఇది సినిమా పెద్ద బోకు. ఇలాంటి డూప్లికేట్ చైనా పీసులు అంటే కష్టమే చూడడానికి. ఏముంది స్టోరీ, ఎటు నుండి ఎటుపోతుంది. ఒక యాక్షన్ సీన్ అయితే 30 నిమిషాలు అప్పుడు వచ్చింది, జస్ట్ ఒక 2 minutes ఉంది. మళ్ళీ క్లైమాక్స్లో ఏదో గాల్లో ఎగురుకొని ఏదేదో చేస్తుంటారు, ఏదేదో మాట్లాడుతుంటారు. ఇలాంటి రాడ్ మూవీస్ జోలికి మీరు వెళ్ళకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని కాపాడడానికైతే నేను ఎప్పుడూ అవైలబుల్లో ఉంటూనే ఉంటా. ఈ మూవీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మన హెల్త్కి కూడా. సో నేనైతే ఇక్కడికి ఆపేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో బతికుంటే మళ్ళీ కలుద్దాం గైస్. మరి రేటింగ్ చెప్పలేదు ఏంటంటే చెప్తా, 1/5, అంతకన్నా తక్కువ ఇవ్వడానికి మన దగ్గర లేదు కాబట్టి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.